ఏడాదిలోపు పసిపిల్లలకు షాంపూ చేయించడం పెద్ద ఛాలెంజ్. అలాగే ఎక్కువగా కేశాలు ఉన్న పిల్లలకి జుట్టు దూడడం కూడా పెద్ద పనే. చాలా మంది బేబీస్ హెయిర్ కేర్ విషయానికి వస్తే మొండికేస్తారు కూడా. ఇక తల్లులు ఒక రొటీన్ గా తమ బేబీస్ హెయిర్ కేర్ చేయటంలో ముందుంటారు. వారికి అది సరదా కూడా. బేబీస్ కి అనువుగా ఉండేలా హెయిర్ కేర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బేబీకి చక్కటి హెయిర్ ఉంటే మరింత ముద్దుగా ఉంటారు. కర్లీ హెయిర్ బేబీ ముఖం మీద పడుతూ ఉంటే మరింత ముచ్చటగా ఉంటారు. ఇక సిల్కీగా స్మూత్గా ఉన్న జుట్టు కూడా బేబీ ఫేస్కి మరింత క్యూట్నెస్ యాడ్ చేస్తుంది. కాకపోతే బేబీ హెయిర్ కేర్లో ఎన్నో విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా బేబీస్ హెయిర్ దువ్వించుకోవటానికి పెద్దగా కోఆపరేట్ చేయరు. ఇది ఎంత సహజమో ఆ హెయిర్ చిక్కు పడిపోకుండా దువ్వే ప్రయత్నం తల్లి చేయటం కూడా అంతే సహజం. కొందరిలో ఎంత చిక్కు పడిపోతాయంటే అవి ముడిపడి చిక్కు తీసే వీలు లేకుండా అయిపోతాయి. అందుకే ముందుగా చిక్కు తీసే ప్రయత్నం చేయాలి. తలను మెత్తగా చేసేసి అంటే తడిపి కొంచెం షాంపూ పెట్టి ఒక 2-3 మినిట్స్ ఆగి మళ్ళీ తడిగుడ్డతో తుడిచేసిన తర్వాత స్నానం చేయడం వల్ల దాని ఎఫెక్ట్ వస్తుంది. తల మీద చుండ్రు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫంగస్ వల్ల ఆ ర్యాష్ అనేది చెవుల వెనుక బాడీ మీద ఫ్లేక్స్గా ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం తలని షాంపూ చేసుకున్నప్పుడు ఆ ర్యాష్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొన్నిసార్లు 6 to 8 months తర్వాత నార్మల్గా అందరూ 9 నెలల్లో హెయిర్ కట్ చేస్తారు, అంటే టాన్షూర్ కానీ గుండు చేయిస్తారు. కొన్నిసార్లు 9 నెలలు కాకుండా 2 years తర్వాత చేయడం సాధ్యమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ హెయిర్ అంతా చుట్టుకొని ఉండల్లాగా గడ్డల్లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా మనం ముందు నుంచే హెయిర్ని బ్రష్ చేయడము, ఫస్ట్ నుంచే మనం చిక్కు పడకుండా చూసుకున్నాం అనుకోండి, తర్వాత కూడా చిక్కు రావడం సాధ్యం ఉండదు. ఆయిల్ పెట్టండి, ఆ చుండ్రు ఏదైతే ఉంటుందో అది గడ్డలు కట్టక ముందే మనం మంచిగా చూసుకున్నాం అనుకోండి, తర్వాత ఆ ఉండలు కానీ గడ్డలు కానీ కాకుండా ప్రయత్నం చేయొచ్చు. ఇక షాంపూ విషయానికి వస్తే బేబీ హెయిర్ కేర్లో ఎలాంటి షాంపూ యూజ్ చేయాలి అనే సందేహం వస్తుంది. మార్కెట్లో నేడు ఎన్నో బేబీ ప్రోడక్ట్స్ లభిస్తున్నాయి. సాధారణంగా బేబీ షాంపూ బాగా మైల్డ్గా ఉంటుంది. పెద్దవారు యూజ్ చేసే షాంపూలలోలా కాకుండా బేబీ షాంపూలో ఉండే ప్రతి కంటెంట్ కూడా బేబీ సున్నితమైన స్కల్ప్ అలాగే హెయిర్కి మేలు చేసేదిగా ఉంటాయి. అంతేకాదు బేబీ హెయిర్కి కూడా చక్కటి మాయిశ్చర్గా పనిచేసేవిగా ఉంటాయి. సాధారణంగా బేబీ పుట్టిన 6 నెలల దాకా తీసుకునే శ్రద్ధ 9-10 నెలల బేబీ అడుగులు వేసే సమయానికి కాస్త తగ్గిస్తారు చాలామంది. ఇంట్లో 4 యూజ్ చేసే షాంపూనే బేబీకి యూజ్ చేయడం చేస్తూ ఉంటారు. దీనివల్ల బేబీ హెయిర్ డ్యామేజ్ కావడం చూడొచ్చు. అందుకే సరైన షాంపూని బేబీకి యూజ్ చేయడం తప్పనిసరి. సో తల మీద షాంపూ యూజ్ చేసినప్పుడు వీలైనంత మటుకు బేబీ షాంపూ యూజ్ చేస్తేనే మంచిది. పెద్దవాళ్ళకి యూజ్ చేసే షాంపూలో సోప్ కంటెంట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంచెం హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ బేబీ హెయిర్ చాలా లేతగా ఉంటుంది కాబట్టి బేబీ షాంపూ యూజ్ చేస్తేనే మంచిది. షాంపూ ఎంత ఫ్రీక్వెంట్గా చేయించాలి అనే విషయంలో పలు సందేహాలు వస్తూ ఉంటాయి. ఎక్కువసార్లు షాంపూ చేయిస్తే జలుబు చేస్తుందేమో అనే సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు చాలామంది. అంతేకాదు బేబీకి షాంపూ చేయించడం వల్ల జుట్టు పాడవుతుందని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ స్కిన్ కేర్లో స్నానం ఎంత ముఖ్యమో బేబీ హెయిర్ కేర్లో హెయిర్ వాష్ కూడా అంతే ముఖ్యం. సో తల మీద వైటిష్ ఫ్లేక్స్ వచ్చినప్పుడు వీక్లీ 1 or 2 షాంపూ చేస్తే సరిపోతుంది. అందులో కూడా బేబీ షాంపూస్ యూజ్ చేస్తే సరిపోతుంది. బేబీ షాంపూ ఎందుకంటే కొంచెం దాంట్లో యాసిడ్ తక్కువ ఉంటుంది. సో నార్మల్గా బేబీకి యూజ్ చేసే షాంపూ లెస్ యాసిడిక్ ఉంటుంది కాబట్టి కొంచెం హెయిర్ మీద ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. సో ఎనీ బేబీ షాంపూ యూ కెన్ మనం యూజ్ చేయొచ్చు. అన్ని షాంపూలు వీక్లీ 1 or 2 యూజ్ చేస్తే సరిపోతుంది. మెయిన్గా తలను మెత్తగా చేసేసి అంటే తడిపి కొంచెం షాంపూ పెట్టి ఒక 2-3 మినిట్స్ ఆగి మళ్ళీ తడిగుడ్డతో తుడిచేసిన తర్వాత స్నానం చేయడం వల్ల దాని ఎఫెక్ట్ వస్తుంది. ఏమన్నా చుండ్రులాగా ఉంటే అది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక బేబీకి ఎలాంటి దువ్వెన యూజ్ చేయాలి అనే విషయంలో కూడా కొన్ని అంశాలను తెలుసుకోవటం తప్పనిసరి. బేబీస్ స్కల్ప్ ఎంతో కోమలంగా ఉంటుంది. అంతేకాదు మెత్తగా కూడా ఉంటుంది. అందుకే దువ్వెన పళ్ళు గట్టిగా లేనిదిగా ఉండాలి. ఇక వైట్ టూత్ కోమ్ అంటే పళ్ళు వెడంగా ఉండే కోమ్ని ఎంచుకోవాలి. ఇలాంటి దువ్వెనతో బేబీ జుట్టు చిక్కు తీసేందుకు తేలిగ్గా ఉంటుంది. అంతేకాదు వారికి నొప్పి లేకుండా తేలిగ్గా కూడా చిక్కు తీయొచ్చు. బేబీ ప్రొడక్ట్స్ మార్కెట్లో ఎన్నో రకాలుగా లభిస్తున్నాయి. ముఖ్యంగా బేతింగ్ అలాగే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అయితే ఎన్నో.
బేబీ హెయిర్ కేర్ విషయంలో ఏవి ఉపయోగించాలి, ఏవి చేయకూడదు అనే సందేహం వస్తుంది. అందుకే బేబీ కోసం హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఎంపికలో అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. బేబీ కేర్ కి సంబంధించిన పలు కాస్మెటిక్ ఉత్పత్తులు నేడు మార్కెట్లో ఉన్నాయి. రేట్ అధికంగా ఉందని మంచిదనో లేదా బ్రాండ్ అనో కాకుండా వాటిలో ఉపయోగించిన పదార్థాలను చూసి ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా సోప్స్ అలాగే షాంపూలు. ఇక హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి షాంపూ అలాగే బేబీ హెయిర్ ఆయిల్స్ గురించి తెలుసుకోవాలి. ఏం సోప్ వాడాలి, ఏం ఆయిల్ వాడాలి, ఏం పౌడర్ వాడాలి అనేది అందరికీ ఒక భయం ఉంటుంది. ఏదైనా వాడితే మళ్ళీ దాంతో ఏమైనా రియాక్షన్ వస్తుందన్న సందేహం కూడా ఉంటుంది. అన్ని ఆయిల్స్, అన్ని పౌడర్స్ ఒకటే. సో కానీ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందని, ఏదన్నా ఆయిల్ వాడినప్పుడు వెజిటబుల్ ఆయిల్స్ అంటే ఇంట్లో ఉండే ఆయిల్సే చాలా మంచి. అందులో నువ్వుల నూనె కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇవి మంచి ఆయిల్స్. మార్కెట్లో దొరికే ఆయిల్స్ కంటే కూడా వెజిటబుల్స్ ఆయిల్సే ప్రిఫరబుల్. చర్మ వ్యాధి ఉన్న పిల్లలకే మార్కెట్లో దొరికే ఆయిల్స్ మనం ప్రిఫర్ చేస్తాం, ఆ బ్రాండెడ్ ఆయిల్స్ ప్రిఫర్ చేస్తాం. మసాజ్ చేయడానికి కానీ హెయిర్ కోసం కానీ నార్మల్ ఆయిల్స్ వాడడం మంచిది. సో ఈ ఆయిల్స్లో నువ్వుల నూనె కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, అన్నీ మంచివి. అన్నిట్లో ఏది ఒకటి యూజ్ చేసినా సరిపోతుంది. కొంతమంది ఈ ఆయిల్ చేయడం వల్ల మా పిల్లవాళ్ళు, మా పాప కానీ మా బాబు కానీ నల్లగైపోతున్నారు అంటారు. అన్ని ఆయిల్స్ ఏమండి, కలర్ని ఎవరు కూడా చేంజ్ చేయలేము. నెక్స్ట్ పౌడర్, ఏ పౌడర్ యూజ్ చేయాలి? బేబీ పౌడర్స్ ఏవైనా సరే మంచివే. బేబీ పౌడర్స్కి పెద్దవాళ్ళ పౌడర్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి బేబీ పౌడర్స్, అండ్ స్మెల్ కూడా ఎక్కువ ఉండవు.